బంగారు వెండి ధరలు పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీగా తక్కువ సమయంలో లక్షాధికారులు కావచ్చు అంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగలు రాత్రి తేడా లేదు. ఇంటికి తాళం పడితే చాలు ఆ ఇల్లు గల్లవుతుంది. వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు దొంగలు. పోలీసులకు మరి సవాలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుత్తి పట్టణాన్ని అడ్డాగా చేసుకుని చోరీలు చేస్తున్న పోలీసులు నమ్మిక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 40 రోజుల్లోనే పదుల సంఖ్యలో చోరీలు జరిగినా ఒక్క కేసులో పురోగతి లేదు. చోరీ జరిగినప్పుడు మాత్రం హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోవడం లేదట. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ చేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట. అనంతపురం జిల్లా గుత్తిలో ఇటీవల కాలంలో చోరీలు అధికమయ్యాయి. ఇంటికి తాళం వేస్తే లోపల ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఖాళీ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చోరీలు జరుగుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు. తాళం వేసి ఉందంటే పగలైనా రాత్రైనా తేడా లేదు. చోరీలు జరుగుతున్నాయి. 40 రోజుల్లోనే పదుల సంఖ్యలో గుత్తి ఆర్ఎస్ లో పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగాయి. గుత్తి ఆర్ఎస్ లోని వంకగడ్డ వీధిలోని రైల్వే క్వార్టర్స్ లో డీజిల్ షెడ్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటిలో అర్ధరాత్రి దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇటీవల అనంతపురం రోడ్డులోని ఓ ప్రైవేట్ టీచర్ ఇంట్లో దొంగలు పడి 30,000 నగదుతో పాటు 6 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గుత్తి ఆర్ఎస్ లోని బాలుర పాఠశాల సమీపంలో నివాసం ఉండే గోపి, రేవతి దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. 30 తులాల వెండి ఆభరణాలతో పాటు తులం బంగారు ఆభరణాలు దొంగలించారు. 3 ఉంగరాలు 3 కమ్మలు అంతే. మొత్తం ఎన్ని తులాలు ఉంటుంది? 7 తులాలు ఉంటుంది. డబ్బు 8,000 ఎందుకంటే పోలే డబ్బు బాగా ముళ్ళు అట్లే ఉన్నాయి. ఆ లోపల చేయి పెట్టారు. స్టార్టింగ్ చేయి పెడితే ఆడే చిక్కింది, అట్లా ఎత్తుకుని పోయినాడు. ఆ డబ్బా మూత ఆ పక్క బయట పక్క పారేసినాడు. నైట్ అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు ఎంతో చేరారు. మొత్తం చూసి చెక్ చేసి వెనక పక్క ముందు పక్క మొత్తం చెక్ చేసుకుని మొత్తం చూసుకుని పోయినారు. చూసావా అంకుల్? హైట్ ఉన్నాడు, హైట్ ఉన్నాడు, స్లిమ్ ఉన్నాడు, అంతా కవర్ చేసుకున్నాడు. ఫుల్ ఫేస్, గ్లౌజ్, గీజలు అన్నీ వేసుకున్నాడు. పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా? పట్టుకొని చూసేసినాము. అంత లోపల జారిపోయినాడు. వచ్చే లోపల వెళ్ళిపోయినాడు. అప్పటికే మేము ఆపం తిరిగి వెళ్ళిపోయినాడు అప్పటికే. అదే ఎఫ్ఐఆర్ది అది చూస్తాము, అబ్జర్వేషన్లో పెట్టినాము అని చెప్పినారు సురేష్ సార్. వాళ్ళని కనుక్కుంటే అది అప్పుడు దొంగతనం జరిగింది కదా సార్. అది 2025 ఆగస్టు నెల 9వ నెలలో జరిగింది. అది ఏమేమైనప్పుడు దాంట్లో 8 తులాలు బంగారు పోయింది సార్. 8 తులాల బంగారు, 2 లక్షల డబ్బులు, 45 తులాలు ఎండి పోయింది అనమాట. సార్ వాళ్ళు చూస్తామని నేను చెప్పినారు. ఇంకా ఇంతవరకు ఏంది, ఇంకా ఏమి రిజల్ట్ రాలేదు, చెప్పలేదు. జంగాల కాలనీలో వ్యాపారి రమణ ఇంటిలో 8 తులాల బంగారు, 40 తులాల వెండి, 2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తాడిపత్రి రోడ్డులోని వినాయక ట్రేడర్స్, సమీట్ ట్రేడర్స్ లో చోరీ జరిగింది. 6 సెల్ ఫోన్లు, 10,000 నగదు ఎత్తుకెళ్లారు. వక్కలకుంట సమీపంలో నివాసముండే స్వీట్ స్టాల్ నిర్వాహకుడు రాముడు ఇంటిలో చోరీ జరిగింది. నగదుతో పాటు స్వీట్లు కొల్లగొట్టారు. అదే రోజు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన 6 ట్రాక్టర్లలోని బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. బసినేపల్లిలో కూడా 2 ట్రాక్టర్లలో బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. గుంతకల్లు రోడ్డులోని 6 దుకాణాల్లో చోరీలు జరిగాయి. తాడిపత్రి రోడ్డులోని జమీర్ ఐరన్ షాప్ లో నగదు చోరీ చేశారు. బీసీ కాలనీలో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసులు ఒక్క దొంగను పట్టుకున్న పాపాన పోలేదు. రికవరీ విషయానికొస్తే డొల్లే. పోలీసులు నిద్రావస్థలో ఉండటం వల్లే ఇలా వరుసగా చోరీలు జరుగుతున్నాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ప్రత్యేక నిఘా వేసి దొంగలను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.